దారిలో వస్తుంటే ఈ స్పాట్ అయితే కనిపించింది. అసలు ఫొటోస్ క్లిక్ చేయడానికి అయితే సూపర్ ఉంది ఈ స్పాట్ అయితే. చాలా బాగుంది. ఇక్కడ నుంచి అయితే ఇక్కడ నుంచి పాయింట్ కూడా ఉంది, వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి అయితే చాలా బాగుంది ఫొటోస్ అయితే. ఇప్పుడే సూర్యుడు అయితే వస్తున్నాడు, లైట్ అయితే వస్తుంది, కొంచెం ఫాగ్ అయితే పోతుంది. క్యానియన్కి వెళ్తా దారిలో అయితే ఇక్కడ ఆగాము. ఇక్కడ చూసుకుంటే హోమ్ స్టేలోనే మనకి ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు, వీళ్ళే ప్రిపేర్ చేసి. ఫుడ్ అయితే రైసు, ఫిష్ ఫ్రై, ఇంకా చికెన్, అన్ని ఫిష్ లాగే తీసుకున్నాను. నేనైతే మ్యాగీ అయితే తీసుకున్నా. అది రెడీ అవుతుంది, ఎంత టైం పట్టిద్దో చూడాలి. మ్యాగీ అయితే ప్రిపేర్ చేస్తున్నారు, చూడొచ్చు. ఇప్పుడే ప్రిపేర్ అవుతుంది. ఇక్కడ అయితే ఇలా ఉంది. వీళ్ళైతే ఇక్కడ వీళ్ళన్నీ ప్రిపేర్ అయితే చేసుకుంటున్నారు చిన్న దాంట్లో. వీళ్ళ దగ్గర చూడొచ్చు కర్రీస్ అయితే, చికెను, కొన్ని కర్రీస్ ఉన్నాయి, కొన్ని అయితే నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ ఫిష్ హెడ్ అయితే ఉంది, పచ్చడి, కొన్ని కర్రీస్ అయితే ఉన్నాయి. అయితే వచ్చేసింది ఇప్పుడే, చూద్దాం తిని టేస్ట్ ఎలా ఉందో. వేడిగా ఉంది బాగా, బయట ఏమో చల్లగా ఉంది, మామూలు కాంబినేషన్ కాదు. బాగుంది, మసాలా కూడా బాగా అయిపోయారు, చాలా బాగుంది. Lightroom Canyon, what a view. This is heaven. Heaven is in Meghalaya. అసలు ఎంత బాగుందో చూడండి. అలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది వ్యూ అయితే. వీడియోలో మట్టికి ఎలా ఉందో కానీ ఇక్కడ లైవ్లో అయితే సూపర్ ఉంది. Canyon of the East. ఆ నేచర్ని చూస్తా, ఆ గాలి పీల్చుకుంటా, ఆ గాలి మనకు తగులుతుంటే ఎంత హాయిగా అనిపిస్తుందంటే
అన్ని బాధలు మర్చిపోయి ఇక్కడే ప్రశాంతంగా కూర్చుని ఎవరిని గుర్తు తెచ్చుకోకుండా నేచర్ని మట్టిగా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. అసలు అక్కడి నుంచి చూస్తే మనం ప్రపంచం అంచున కూర్చున్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఎంత ప్రశాంతంగా ఉందో చూస్తుంటే. ఇక్కడ నుంచి లోపలికి వస్తే ఇక్కడైతే 10 రూపీస్ టికెట్ అయితే తీసుకుంటున్నారు. టికెట్ తీసుకుని లోపలికి వచ్చాక ఇక్కడ కొన్ని ఫోటో స్పాట్స్ అయితే పెట్టారు. ఉయ్యాల్లాగా ఇక్కడ కూర్చోడానికి, ఇక్కడ అప్పర్కి, ఇక్కడ సీటింగ్ లాగా ఫోటో స్పాట్స్ అయితే పెట్టారు. దానికి 10 రూపీస్ టికెట్ ఛార్జ్ చేస్తున్నారు. పర్లేదు, వర్తే. ఎంత లొకేషన్కి వచ్చాక ఇది ఎవరు చూస్తారు. చాలా బాగుంది ఇక్కడి నుంచి అయితే వ్యూ అయితే. ఓకే, సారీ. ఒకటే లొకేషన్ చాలా అంటే చాలా బాగుంది. మనం ఎంత వర్క్లో ఎంత ప్రెషర్గా ఉన్నా ఇలాంటి లొకేషన్స్కి వస్తే అసలు మొత్తం అయితే మర్చిపోతాం. ఇలాంటి ట్రిప్స్ అయితే 1 ఇయర్కి ఒకటైనా వెయ్యాలి. అలాంటప్పుడే మనం ఎంత వర్క్ ప్రెషర్ ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ అన్నీ మర్చిపోయి ఎంత ప్రశాంతంగా అయితే ఉండొచ్చు. ఈ లొకేషన్స్ చూడంగానే అసలు ఎంతో ప్రశాంతత, పీస్ఫుల్నెస్ చాలా అయితే అనిపిస్తుంది. అక్కడ ఊరు కూడా ఉంది, ఏదో ఊర్లాగా కింద. అసలు చాలా బాగుంది అసలు వ్యూ అయితే. ఇలాంటి వ్యూ కోసమే అసలు దాదాపు ఒక 2,500 కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చాము. 2000 కిలోమీటర్స్ పైనే ట్రావెల్ చేసి ఈ ఒక్క వ్యూ కోసం. ఆ వ్యూ పాయింట్ అయితే చూసుకుని ఇక్కడికైతే వచ్చాం. ఈ వుడెన్ బ్రిడ్జ్ కాడి నుంచి ఇక్కడికి వచ్చాం. నెక్స్ట్ ఈ వుడెన్ బ్రిడ్జ్ మీద నుంచి అక్కడ దాకా వెళ్తాం, ఆ చివరి దాకా. అక్కడ నుంచి కూడా వచ్చే వ్యూ అయితే. బ్రిడ్జెస్ అయితే కట్టారు, బ్యాంబూ బ్రిడ్జెస్. ఇక్కడ నుంచి చూడొచ్చు వ్యూ అయితే.
లైట్నూమ్ క్యానియన్. టాప్ వ్యూ అనమాట ఇది. మేఘాలయలో అయితే తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్లో ఇది కూడా ఒకటి, లైట్లూమ్ క్యానియన్. మనమైతే వింటర్ సీజన్లో వచ్చాం కాబట్టి అంత గ్రీనరీ అయితే లేదు. అదే మనం రైనీ సీజన్లో వస్తే ఇదంతా గ్రీనరీతో ఇంకా చాలా బాగుంటుంది. ఆ టైంలో కూడా ఒకసారి అయితే విజిట్ చేయాలి, అప్పుడైతే ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే వింటర్ సీజన్గా అందువల్ల ఇప్పుడైతే అంత లేదు.